మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం షారోన్ మన్నాలో భాగముగా మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనములో యాకోబు దేవుని నుండి ఆశించినది దేవుని తోడు, దేవుని కాపుదల, అన్నవస్త్రములు. ఇవి ఉంటే యెహోవా నాకు దేవుడుగా ఉండును అని నిర్ణయించుకున్నాడు. ప్రియ దైవజనమా, యాకోబు వలె దేవుని తోడు, దేవుని కాపుదలలో మనము ఉంటే ఎన్ని దీవెనలు పొందుకుంటామో 91వ కీర్తన ధ్యానిస్తే అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ధనాపేక్ష లేకుండా యాకోబు వలె కనీస అవసరాలను కోరుకునేవారముగా మనం ఉండాలి. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారం, అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనదేదియూ లేదు, ఇదియు దేవుని వలన కలుగునని వ్రాయబడి ఉంది. అవును, ఈ దినాలలో మన చుట్టూ ఉన్న వారిలో అనేక మంది సమస్తము కలిగి ఉన్నప్పటికీ, భోగ భాగ్యములు కలిగి ఉన్నప్పటికీ అన్నపానములు పుచ్చుకొనలేని స్థితిలో ఆయా వ్యాధులతో మంచములకు పరిమితమై ఉండుట మనము చూస్తూ ఉంటాము. ప్రియ దైవజనమా, అన్నపానములు పుచ్చుకుంటూ అన్నవస్త్రములు కలిగిన వారమై మనముండుట కేవలము దేవుని ఉచితమైన మహాకృప. అందుకనే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనములో సొలొమోను రాజు అంటాడు కదూ, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. యేసయ్య శిష్యులకు నేర్పిన ప్రార్థన కూడా ఇదే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆ రీతిగా వీరు కేవలము అన్నవస్త్రములు కోరుకున్నంత మాత్రాన దేవుని ఆశీర్వాదము వారి పట్ల ఏమీ తక్కువగా ఉండలేదు. మనందరికీ తెలుసు, యాకోబు 2 గుంపులంత విస్తారముగా దీవించబడినాడు. చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటిన అతను తిరిగి వచ్చేటప్పుడు 2 గుంపులంత విస్తారముగా దీవించబడినాడు. ప్రియ దైవజనమా, యాకోబు జీవితములో తర్వాత కాలములో అతడు దేవుని నుండి కోరుకున్నది కేవలము దేవుని ఆశీర్వాదం మాత్రమే. అందుకొరకు దేవునితో పెనుగులాడిన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాడు. ఈనాడు మన ప్రార్థనలో దేవుణ్ణి మనము ఏమి కోరుకుంటూ ఉన్నాము, ఏమి కావాలని అడుగుతూ ఉన్నాము? మన భోగేచ్ఛల కొరకు అడుగుతూ ఉన్నట్లయితే మనము అడిగిన వాటిని పొందుకొనలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నాము. కాబట్టి మన ప్రార్థనా శైలిని మార్చుకుందాము. యాకోబు వలె దేవుని తోడు, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము, అన్న వస్త్రములను కోరుకునేవారిగా ఉందాము. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అటు రీతిగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారముగా యాకోబు వలె ఈ లోకములో జీవించడానికి ఈ దినము నుండి మన ప్రార్థన విధానమును మార్చుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిలోనూ నాయనా, మేము ఏ రీతిగా ప్రార్థించుకోవాలో మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని అనుసరించి యాకోబు వలె నీ తోడును, నీ కాపుదలను, నీ ఆశీర్వాదమును, అన్న వస్త్రములను కోరుకునే వారముగా ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా వారిని 22 సంవత్సరముల వయస్సులో ఏలనారంభించిన రాజులు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.